చాలా బాగుంది. స్వీట్ సరిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా అక్కడక్కడ చాలా బాగున్నాయి. చూయిగా వచ్చిందా? చూయిగా వచ్చి చాలా సాఫ్ట్గా వచ్చి షుగర్, డ్రై ఫ్రూట్స్, టేస్ట్, టెక్స్చర్ అంతా చాలా బాగుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి స్వీట్ అనమాట. యాక్చువల్లీ మనం దివాళీకి చాలా చేసుకుంటాం కదా. ఈసారి నేను దివాళీ ఇంట్లో స్వీట్స్ చేయలేకపోయాను, ఎందుకంటే వీకెండ్కి మేము బయటకు వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రిసార్ట్కి. సో ప్రిపరేషన్ అయితే అవ్వలేదు కదా అని బయట నుంచి స్వీట్స్ కొన్నాము. ఇండియాకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనిపించింది. అంటే అది తిన్న ఫీలింగ్ రాలేదు, అంత ఇష్టంగా తినలేకపోయాం. సో నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో కార్న్ఫ్లోర్, వాటర్, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఘీ అండ్ లెమన్, ఇది ఉంటే చాలు. షుగర్. సో ఇంట్లో ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూపిస్తాను మీ అందరికీ. సో ఒక కప్ కార్న్ఫ్లోర్ మనం తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ 1 cup ఆఫ్ వాటర్ వేసి కొంచెం మిక్స్ చేసుకుంటే ఈజీగా తొందరగా కలిసిపోతుంది అనమాట. అది బాగా కలిసిపోయినాక ఇంకొక కప్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే కార్న్ఫ్లోర్ కొంచెం గట్టిగా అయిపోతుంది కదా. సో అది ఫస్ట్ మనం డిజాల్వ్ చేసేసుకుంటే ఈజీ. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి కార్న్ఫ్లోర్ 1 cup తీసుకుంటే 2 cups ఆఫ్ షుగర్ అనమాట. నేనైతే కొంచెం తక్కువ యాడ్ చేశాను, నేను కొంచెం షుగర్ తక్కువ తింటామని. దానికి అండ్ 2 cups షుగర్ తీసుకుంటే 1/2 cup వాటర్ వేసి పాకం వచ్చేలాగా ఫుల్గా మనం కలుపుకోవాలన్నమాట. అంటే కంప్లీట్ షుగర్ డిజాల్వ్ అయిపోతే చాలు. తేనె పాకం అలాంటివి ఏమీ అక్కర్లేదు, జస్ట్ షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోవాలి అంతే. దాన్ని కొంచెం తిప్పుతూ మనం ఉండాలి. ఇది కొంచెం స్టవ్ దగ్గర నించోవాలన్నమాట. అంత షుగర్ డిజాల్వ్ అయిపోయింది అన్నప్పుడు ఒక 2 drops ఆఫ్ లెమన్ జ్యూస్, నా దగ్గర ఈ రెడీమేడ్ ఉంది సో నేను ఇది వాడేసాను. మీరు నార్మల్ లెమన్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయిపోతుంది. సో ఈ అయిపోయిన దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, ఆ వాటర్లో ఉన్నది ఇంకొకసారి బాగా కలుపుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో నేను మీకు చూపిస్తున్నాను అసలు ఎలా వచ్చింది. ఇదేమి మనకి 1 string అలాగేం రాక్కర్లేదు. సో అందులో వేసే ముందు ఇలా మొత్తం కార్న్ఫ్లోర్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకొకసారి బాగా కలిపేసుకొని మనం వేసుకోవాలి. బట్ ఈ ప్రాసెస్ మొత్తానికి స్వీట్కి ఏంటంటే మనం చెయ్యి తిప్పుతూనే ఉండాలి. సో మినిమం 45 minutes పడుతుంది మనకి అది రావడానికి. సో నేనైతే ఇలా యాడ్ చేసుకుంటున్నా. సో అది తిప్పుతూనే ఉండాలి. లైక్ కార్న్ఫ్లోర్ అయినా కస్టర్డ్ అయినా అది గట్టి అయిపోతుంది కదా తొందరగా. సో అది మనం తిప్పుతూనే చేసుకోవాలి. అండ్ వెరీ లో సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. హై అస్సలు వద్దు, తొందరగా ఉండలు కట్టిందంటే కష్టం. నా బ్యాక్గ్రౌండ్ కిచెన్ మెస్సీని వదిలేయండి. ఘీ చెప్పడం మర్చిపోయాను, ఘీ కూడా రెడీ పెట్టుకోండి. ఒక 1 cup కార్న్ఫ్లోర్ వేస్తున్నారు అంటే 1 cup ఘీ ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చినాక మనం కొంచెం కొంచెంగా ఘీ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కడ చెయ్యి తిరుగుతూనే ఉంటుంది, మనం రెస్ట్ తీసామో గట్టిగా అయిపోద్ది. సో ఇలా ఘీ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఎందుకు యాడ్ చేయాలి అంటే ఒక్కసారి ఎక్కువ వేసేసాము అంటే తుల్లిపోతుంది అనమాట. అంత ఘీ వదులుతుంది అన్న టైంకి మనం నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనకి రెడ్, నార్మల్గా ఎల్లో, గ్రీన్ అలా దొరుకుతుంది కదా. సో యాడ్ చేసుకోవడమే. మనం ఎంతసేపు తిప్పుతూ ఉంటే అంత అది బబుల్ గమ్లా చూయిగా ఉంటుంది అనమాట. అంతా అయిపోయినాక ఇలా ఒక గిన్నె తీసుకొని చుట్టూరా ఘీ రాసుకొని వేసేసి ఒక 2 hours వదిలేస్తే చాలు. సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది మనం ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికీ నా ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా పిల్లలు మీరైనా స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు చక్కగా చేసుకొని మనం తినేయచ్చు అనమాట. ఇలా డిమోల్డ్ చేసేసుకొని మనకి నచ్చిన షేప్స్, నార్మల్గా మనం రెక్టాంగిల్ షేప్స్లోనే అవి చూస్తాం కాబట్టి నేనైతే అలాగే కట్ చేసేసాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా నట్స్ ఇష్టమైన వాళ్ళు ఇంకా నట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నట్స్ క్రంచీగా ఉండకూడదు అనుకుంటే పౌడర్లా చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చూపిస్తున్నప్పుడు ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ డూ లెట్ మీ నో మీకు నచ్చిందా లేదా అన్నది. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ ప్లీజ్, షేర్ యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.